శంకర, అందుకే నేను పోలాశంకరుడు అంటారు. మన యొక్క వంశవృక్షం ప్రకారము గురుమఠం నేర్వాలి. అష్టవిద్య, షష్ఠ విద్య, 101 రకముల విద్యలు నేర్చిన వారికి మనము కన్యాదానం చేయాలి. కానీ వట్టి ఏమి రాని చుట్టబొద్దుకు కన్యాదానం చేశావు. ఇది ఒక మన ధర్మ ప్రకారం విరుద్ధం. కావున అతన్ని అన్ని రకాల విద్యలు నేర్చుకొని వచ్చిన తర్వాతనే అతనికి మనం నాగవెల్లి చేయగలను. అప్పటిదాకా నాగవెల్లి ఆపమని శంకరదేవా. నేను వెళ్ళిపోతున్నాను. చెప్పినాను, చేసేది చేయాలి. స్వయంవరము గెలిచిన వీరుడని నా యొక్క కుమార్తెకు రేణుకకు ఇచ్చి వివాహము చేసి తిని విలువిద్యలు రాని శుద్ధ మొద్దుకు కళ్యాణం చేసి తిని కదా. ఎంత మోసము చేసిదివి. కళ్యాణం ఆయను గాని నీకు ఇప్పుడు నాగవెల్లి కాకుండా చేసేదను. విలువిద్యలు రాని శుద్ధ మొద్దుకిచ్చి నీకు వివాహము చేసి తిని. అయ్యా, నీకు ఎవరు చెప్పినారయ్యా? నాకు రానిది నిజమే కాదు. నన్నే మోసం చేసిదివా. నేర్చుకొని వచ్చిన తర్వాతనే నీకు నాగవెల్లి గావించను. వెళ్ళిపోము ఈ లగ్నపోలి నుంచి. ఇదేమో చిత్రమయ్యో, నీకు ఎవరు చెప్పినారో ఆ మాటలు పట్టుకోవద్దు, మంచిది కాదయ్యా. సత్యమే విజయతి అన్నారు పెద్దలు. జై రేణుకా మాతా. గురు మంత్రము రాని వాడిని గుణహీనుడని పిలుతారు. ముందు నీవు ఇక్కడ నుంచి వెళ్ళిపోము. పశువస్త్రాలతోటి నన్ను వెలగొట్టా నీకు న్యాయము కాదు. అయ్యా ఎలగొట్టి ఎందుకు చూసుకుంటానా వీడా లగ్నమాయేను గాని నీకో రాదు
విలువిద్యలు నేర్చి వచ్చిన తర్వాతనే నీకు నాగవెల్లి చేసేదను. వెలుము ఈ లగ్న పోలు నుంచి. మాయ చేసి నన్ను మోసం చేసిదివి. నువ్వు ఇప్పుడే వేగంగా వెళ్ళము. నీకు లగ్నం ఎక్కడిది, భరిత ఎక్కడిది, వెళ్ళము. ఎక్కడికి పోదు పాదములకు భక్తితో నన్ను విడిచిపోవుట న్యాయం బగునయ్య దాపించుచుంటిది గరముగాను తెలియజేయుడి కృతమేమో దేవదేవ ప్రతివతను నన్నిట్టు చేయుట నీకు పాటిగా ఓచుంటివి ఏమి సేయుదు నా ప్రార్థన ఇంకనే ప్రాణేశ్వర నన్ను విడిచిపోవుట నీకు ధర్మం కాదు. నీవు వెళ్ళుట ఏమిటి ఇది?
వచ్చిన తర్వాత నాగవెల్లి చేసుకుంటున్నమ్మా సఖి నేను 3 విద్యలు నేర్చుకొని వచ్చినాక నాగవెల్లి చేసుకుంటాను. నువ్వు భయపడవలసిన అవసరం లేదు కదా. జయ జగజ్జనని రేణుకా మాతకు నమోలు నన్ను విడిచటి పోవుటకు నీకు ధర్మం కాదు కదా. నడికానంబులా నడచుకెట్లు దేవి నా వెనుమెంబడి వచ్చిన చాలా కష్టముల పాలయ్యి. రాళ్ళుంటాయి, ముళ్ళుంటాయి, జినుకలుంటాయి, దుప్పులుంటాయి. కాబట్టి నేను ఇక్కడనే నీ తల్లిదండ్రుల దగ్గర సుఖంగా ఉండుకున్నా. దగ్గర సమయంలో కపట బ్రాహ్మణుడు వచ్చి మన ఊర్వజాలక పాపను కదా ఏం చేయండి. జయ జగజ్జనని రేణుకా నాగవెల్లి మా తండ్రి ఎందుకు ఆడుతున్నాడో తెలుసు. శ్రీ రేణుకా మాతాజీ దేవి నీవు ఎక్కడికి పోక నీ తల్లిదండ్రుల దగ్గర సుఖంగా ఉండవమ్మా. నేను 3 విద్యలు నేర్చుకొని తొందరగా వచ్చింది. జయ జగజ్జనని రేణుకా మాతకు నిన్ను విడచి నేను నేను కూడా నీ వెంబడి వచ్చాడు. శ్రీ రేణుకా మాతాకి జయ జగజ్జనని
భర్త లేనిది భార్యకు మోక్షం దొరకదు. నేను కూడా నీ వెంబడే వచ్చాను. వద్దు, చాలా కష్టాల పాలేదు. నీ వెళ్ళిపోతున్నా బాణేశ్వరి, నేను పోతున్నా. నీవు భయపడకు, వెళ్ళిపోతున్నా. ప్రాణేశ్వర, నీవు ఏమి ఎంత చెప్పినా వినకున్నావు, కానీ నీవు పోతున్నావు ఒంటరిగా. ఒకవేళ నీ ప్రాణానికి ప్రాణహాని కలిగినచో నాకు ఎట్లు తెలుసును? పోవుట న్యాయం కాదు కదా. చెప్పేదా వినుము, తెలుపము. ఇక్కడ తులసి చెట్టును నాటిపోతున్నాను. పొద్దున సాయంత్రము నీరు పోయము, ఎల్లప్పుడూ పచ్చగా ఉండును. నాకు ప్రాణహాని కలిగినచో ఆ ఆకులు రాలిపోవును, చెట్టు ఎండిపోవును, పూసిన పువ్వులు పొడవెట్టిపోవును, కాసిన కాయలు రాలిపోవును. నేను అప్పుడు నాకు ప్రాణహాని కలిగినని తెలుసుకోను. అప్పుడు నిత్యానుభవము నితులు తప్పకుండా, సత్యానుభవము సత్తులు తప్పకుండా తీసుకెళ్ళము. అప్పుడు నేను లేచి వచ్చాను. సరే, అదే విధంగా పోయినా జగజ్జనని రేణుకా మాతకు ఎవరి గతి అటులనున్నదో ఈశ్వరున తెలుక. ఎవరి గతి అటులనున్నదో ఈశ్వరున తెలుక. ఎవరి గతి అటులనున్నదో ఎవరి గతి అటులనున్నదో ఈశ్వరున తెలుక. ఎవరి గతి అటులనున్న జగతి జగతి పడుగా. 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 అంత సత్యవంతుడు హరిచంద్రుడు తన భార్య నమ్మి. అంత సత్యవంతుడు హరిచంద్రుడు తన భార్య నమ్మి. అంత సత్యలాభాని చంద కొలువై మరియున్నదో. ఎవరి గతి అటులనున్నదో ఈశ్వరున గెలుక. ఎవరి గతి అటులనున్నదో ఎవరి గతి అటులనున్నదో ఈశ్వరున గెలుక. ఏమి చేయదు కదా. ఆరాసుతాదులు తన వెంటరాలేరు, పుత్రులు మృతుని తప్పించలేరు, బంధుజాలరు నిన్ను బ్రతికించుదరలేరు. బల పరక్రమమేమి పనికి రాదు, కనవైన సంపదలు ఎన్ని కలిగి ఉన్నా కోచి మాత్రమే వరుకొంటవారు. ఈ భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దృష్ట సంహార నరసింహ దురిత దూరా. బ్రహ్మదేవా ఓ బ్రహ్మదేవా, బ్రహ్మదేవా ఓ బ్రహ్మదేవా, కొండ మీది రాతలయేనా. బ్రహ్మదేవా ఓ బ్రహ్మదేవా, బ్రహ్మదేవా ఓ బ్రహ్మదేవా.
నా పేరు అమ్మా మీ పేరేం పేరు? ఆహా దైవమా. చెప్పండి. నా పేరు అనగా అల్లమాదేవు. అల్లమాదేవు. నా తల్లి కామదేవు. మీ తల్లి కామదేవు. ఈ అడవి లోపల మేము పూర్ణి మేతలు వేసి మేసుకుంటూ వచ్చిర్రు. వేసుకుంటూ రాంగా మాకు అనేక దాహమైంది. బాగా నీళ్లు దాహం వచ్చింది. ఈ అడవి లోపల మేము నీళ్ళ కొరకు తిరిగి రాంగా నా కన్న తల్లి నీళ్లు తాగబోయి ఈ మడిలో దిగబడిపోయింది. ఆహా దైవమ్మ ఎంత కాలవిపరీతం. జయ శ్రీ రేణుకా మాతాకి, జయ శ్రీ పంచముఖ హనుమానికి. అయ్యో నా కన్న తల్లో ఆహా దైవమ్మా, నా కన్న తల్లి నన్ను కని పెంచి పెద్ద చేసింది. 9 మాసాలు మోసి 10 నెలలుగా అన్నది. తన ఎర్రని రక్తాన్ని తను వాలు చేసి నన్ను పెంచి పెద్ద చేసింది మా తల్లి. ఆహా దైవమా, ఈ అడవి లోపల ఎవరైనా ఒక మానవుడు వచ్చి నా తల్లికి అక్షంతో లేదు చూద్దాం.
కదా. జయశ్రీ జగత్ మా తల్లిని అని కలిసి అడవి లోపల కూని మేకలు మేసి ఈ మడుగు వచ్చినాం తండ్రి. ఏమైందో చెప్పు కదా. జయ శ్రీ రేణుకా మాతాకి ఇదిగో చూడండి అయ్యా మా తల్లి యావత్తు మౌనిగా అయ్యో నీలో తాగబోయి మడుగులో దిగవాడే స్వామి ఇదిగో చూడండి అయ్యా మా తల్లి యావత్తు మా తల్లి అవస్థ చూడండి, అడుగు లోపల దిగబడిపోతుంది స్వామి, రక్షించేవారు ఎవరు? స్వామి మా తల్లిని గుంజండి, మీకు రుణపడి ఉంటాము 20 ఏళ్ళ దాకా. మా తల్లిని బతికించండి. మా తల్లి చనిపోయి మళ్ళీ బతికింది. తల్లి మా తల్లి మూడు గడియలు పడతాం. మీరు ఈ అడవిలో ఎదుగుతున్నారు తండ్రి. అమ్మా గురుమంత్రం మా యొక్క తల్లి నీకు గురుమంత్రం నేర్పిస్తుంది, వినండి. జయశ్రీ రేణుకా శ్రీ గురుమంత్రమాయ నమః. మునీశ్వర మా తల్లి నీకు గురుమంత్రం నేర్పింది. ఇక మేము వెళ్ళి పిల్ల పాద సుఖంతో బతుకం. జయ శ్రీ రేణుకా మాతాకి జగదీశ పరశురామ జగమేల పరంధామ జగదీశ పరశురామ జగమేల పరంధామ జగదీశ పరశురామ జగదీశ పరశురామ జగమేల పరంధామ జగదీశ పరశురామ జగమేల పరంధామ జగదీశ పరశురామ గణనీల మేఘశామ ఎల్లమ్మ ప్రియ కుమార గణనీల మేఘశామ ఎల్లమ్మ ప్రియ కుమార గణనీల మేఘశామ జగదీశ పరశురామ జగదేల పరంధామ జగదీశ పరశురామ జగదేల పరంధామ జగదీశ పరశురామ వైశ్య క్షత్రియ శూద్రాజనంతరం సపరివారం క్షమంగా ఉన్నవారు లేరా? బ్రాహ్మణ క్షేత్రియ క్షూద్రాజనములు
మనము వేటాడగా చాలా రోజులది ఆ యొక్క వనములకు పోయి వేటాడు పదము ఏం వేటాడదా సింహాలు ఆనే ముంగట పోతా అదిగదిగో వనంత్రంలో మన యొక్క పట్టణానికి 12వ దూరం వచ్చినాము. మనకు పరగా 1,50,000 సైన్యం ఉన్నది. అందరికి ఆకలి అవుతున్నది, ధూప అవుతున్నది. మనం చాలా చూడటం ఏం లేదు. అందరినీ ఇప్పటికీ 2 ఆవుల దూరాన జమదగ్ని మహర్షి ఉన్నాడు. అతని వద్దకు పోయి మనం ఆకలి తీర్చుకొని అడుగుదాం. పదము మన అనుకున్న కుటుంబం కావాలి, ముంగడుండలో మంచిది కావాలి. ఈ వనములో వేటకు వచ్చి అలసి ఉన్నాము. మమ్మల్ని కరుణించి కర్మతో ప్రభువు కదా. ఆ మునివర మేము ఆ కలిగి ఆకలి కొరవలేదు కదా. మాకు కొంచెం పరమానం పెట్టి మమ్మల్ని బతికించుడు కదా. మీ ఆకలి ఇచ్చే కదా.
మా యొక్క సైన్యానికి అంతడు అన్న ఆహారం ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటే కదా. పౌడు తేలను మహారాజు ఆ యొక్క సన్యాసికి గోమాత ఎందుకు మనకే అడిగిరా పోండి పోయి తీసుకొని రాడు. మన సైన్యానికి అందరికి ఎప్పుడు రోజు పెడితేనే ఉండొచ్చు ఇక. మందు కాదు మొత్తం ఇక అడిగిరా పోరు. నీకు ఈ కామధేను ఎందుకు? సన్యాసివి మనముల తిరిగి పరిపాలన వారికి కామధేను ఎందుకు? మేము రాజ్యాలు వెళ్ళేవారము, జనాలను సాగేవారము. మాకు కామధేను నీకేం కామధేను ఇచ్చు. అన్నం పెట్టినందుకు సున్నం పెట్టుడు అన్నది ఇదే కావచ్చునయ్యా. జై శ్రీరామ్ మాట్లాడేటోళ్ళు నీ సొంటి వాడలేనయ్యా. మౌని చంద్ర విరుమలేదు కామధేను నిప్పుడు మౌని చంద్ర విరుమలేదు కామధేను నిప్పుడు మౌని చంద్ర విరుమలేదు లేకున్నా ప్రతిఫలం అనుభవించడం కదా. ఇది నీకు తగదు కదా, వెడలిపోము. నిన్ను చంపి ఆ యొక్క గంగిగోలు తీసుకొని నా మైసామావుడ పట్టణం పోవాలను. హర హర మహాదేవ శంభో శంకర. నీకు దిక్కెవడున్నాడు కాచు కొరకు. హర హర మహాదేవ శంభో శంకర. ఆ యొక్క కామధేను తీసుకొని రాము. పట్టణంతా పోయి కొమ్మలు పట్టుకోనికి ప్రాణం ఎవరు తీసినట్టు ఉన్నాయి. నేను ఇప్పుడు ఏమి చేయను. జయ జగజ్జనని రేణుకారామాసి పోయివయ్యా. ఆహా ప్రాణేశ్వరామాసి పోయివయ్యా. ఆహా ప్రాణేశ్వరామాసి పోయివయ్యా. ఆహా ప్రాణేశ్వరామాసి పోయివయ్యా. నేనిట్టు జీవించునయ్యో. అటు దిక్కగారున్నారు ఉన్నారు.
సత్యానుభవము సదులు తప్పకుండా నిత్యానుభవము నిధులు తప్పకుండా ఇప్పుడు నేను ఎట్టు తయారు చేసేది కానీ మా తండ్రి వద్దకు పోయి నేను ఇప్పుడు సత్యానుభవము సదులు తప్పకుండా నిత్యానుభవము నిధులు తప్పకుండా బోనము తయారు చేసే విధము తెలుసుకొని వచ్చేదాకా జయ జగజ్జనని రేణుకా మాతాకు నా ప్రాణేశ్వరునికి ఏదో ప్రాణహాని కలిగినట్టున్నది. నీవు సత్యానుభవనము సతులు తప్పకుండా నిత్యానుభవనము నిధులు తప్పకుండా బోనము తయారు చేసే విధము తెలుపుతాను. అలాగే తెలుపుతాను. ఇసుక తెచ్చి ఇసుకతో బోనం బాండవను తయారు చేసి దుసవారి పియమును తెచ్చియు అరిచేతుల మోసుకొని మోచేత తంచియు నీ కంటి రెప్పలతోటి జరిగియు తూర్పాల బట్టి బాండలోన మోసియు నీ ఛాతి పైన రెండు స్థానములను వైరాలు గావించి మూడవ రాయిని నీ గర్వెట్టవలెనమ్మా. సత్యానబోధము నితులు తప్పకుండా నిత్యానబోధము సుతులు తప్పకుండా వినవమ్మా పుణ్యాపురారా. దేవి ఈ ప్రకారముగా ఇసుకను తెచ్చియు ఇసుకతో బాండవను తయారు చేసి నీ అరిచేతుల దుసవారి బియ్యము పోసుకొని మోచేత దంచియు నీ కంటి రెప్పలు సాటల దుర్పాల బట్టి బాండవను పోసి ఆ యొక్క బాండవను నీ ఛాతి పైన పెట్టి నీ యొక్క రెండు స్థానములను వైరాలు గావించి మూడవ రాయి నీ యొక్క గర్వను పెట్టి నీ ఆత్మయే పరంజ్యోతి అయి నీ యొక్క ఆత్మయే పరంజ్యోతి అయి నీ ఛాతి పైన మంట పుట్టినప్పుడు సత్యాన బోనము సతులు తప్పకుండా నిత్యాన బోనము నితులు తప్పకుండా బోనము తయారైతున్నదమ్మా. సరే అదే విధంగా చేసుకొని పోయేదాం కాదు. తయారు చేసి నా ప్రాణేశ్వరుని వద్దకు నేను తీసుకొని పోయేదాకా. జయ జగజ్జనని రేణుకావాసి బాలనందివో
లగ్నమాయను గాని నాగెల్లి కాలేదు లగ్నమాయను గాని నాగెల్లి కాలేదు లగ్నమాయను గాని నాగెల్లి కాలేదు లగ్నమాయను గాని నాగెల్లి కాలేదు వస్తున్నారు స్వామి దారి నాదానన్నుల వాసి రాధాను రాసి బాధను జగజనని రేఖ మాతాకు ఎవరు మీరు దొంగలా ఎక్కడ పడ్డారు మన రాత్రి ఏంటి అదే కత్తులు కట్టాలి కత్తులు కట్టాలి ఆది ఫ్రెండ్ వస్తున్నారు తెల్లారితే పత్తుండవు అంతేనా ఇప్పుడు ఎక్కడికి వస్తున్నారు మేము ఈ వరంలో దొంగతనం చేసి ఇప్పుడు ఆకలి అవుతుంది ఆకలి కొరకు ఏం దొరకలేదు అయితే మీరు పోతే ఇంత రాత్రి పోతారు నాకింత దొరుకుతారు మీరు ఎటు పోతున్నారు తిరిగి తిరిగినాక ఇంటి మాట ఎండే ఇంటికి ఎండే తెల్లాలి ఎత్తే ఎనికండి అందుకే పురాణాలు గొడవ దులకబెట్టి ఇస్తా తయారు చేసిన పురాణాలు ప్రాక్టీస్ ట్రైనింగ్ ఇస్తారు ఆర్మీ జవాన్ కూడా ట్రైనింగ్ లో కట్టిన అవుతుంది అందుకే వీళ్ళు ట్రైనింగ్ మంచిగా తర్వాత ఉంటుంది ఇక మీకు ఇక అదే పెద్దగా అవుతున్నా చిన్నగా అవుతున్నా మనం తొమ్మిది పోయిపోతుందాం మరి మనకు అన్నం దొరికితే తిందాం తిందాం జై ప్రియాంక మాతాజీ మీరాలు ఎందు పోతున్నారు ఎవరమ్మా మీరాలు ఎందు పోతున్నారు సందేహమని పింఛకరకు నగల పూయే సందేహమని పింఛకరకు నగల పూయే జై ప్రియాంక మాతాజీ అమ్మ ఎవరు మీరు ఎటుపోతున్నారు మాకు తెలుగు కదా జయ జగజనని రేఖ మాతాకు రేణుక ఎల్లమ్మ నా పేరు రేణుక ఎల్లమ్మ నా పేరు వినవయ్యా రేణుక ఎల్లమ్మ నా పేరు వినవయ్యా రేణుక ఎల్లమ్మ నా పేరు వినవయ్యా సత్యాన బోధము నీకు గెలుతుంటే సత్యాన బోధము నీకు గెలుతుంటే నేను సత్యాన బోధము తీసుకొని పోతున్నాను నా పేరు రేణుకా ఎల్లమ్మ అంటారు జై ప్రియాంక మాతాజీ మాకు అన్నం పెట్టు మమ్ముగన్న తల్లిలో మాకు అన్నము పెట్టు మమ్ముగన్న తల్లిలో మాకు అన్నం పెట్టు మమ్ముగన్న తల్లిలో మాకు అన్నము పెట్టు మమ్ముగన్న తల్లిలో ఆకారకు చూస్తే ఆధారిస్తుందేగా ఆకారకు చూస్తే ఆధారిస్తుందేగా జై ప్రియాంక మాతాజీ మేము తిరిగి తిరిగి అలసిపోయి ఉన్నాము మాకు కొంచెం అన్నం పెడితే నీ పేడా చేసుకుంటాం కదా తల్లి జయ జగజనని రేణుకా మాతాకు ఎంగిలి చేయుట పాటిగా దురబికు ఎంగిలి చేయుట పాటిగా దురబికు ఎంగిలి చేయుట పాటిగా దురబికు ఎంగిలి చేయుట పాటిగా దురబికు అన్నం
భటులారా ఎంగిలి చేయుట మీకు ధర్మము కాదు. కానీ నేను అన్నము పెట్టుటకు నా ప్రాణేశ్వరుని ఆజ్ఞ లేదు కదా. ఆకలితుందంటే పది అంటే సది అంటే అవన్నీ మాకెందుకు మా బుక్కడంత అన్నం పెట్టి పుణ్యం కట్టుకోగలి లేదు లేదా మమ్మల్ని అబద్ధమాడి దాటుకోవాలనుకుంటున్నావా? నువ్వు దాటించుకోవడం కాదు. శివపై నా పనులలో ఉన్నా శివపై నా పనులలో ఉన్నా జయ జగజనని రేఖ మాతాకు ఓరి దూరతులారా దారి కన్నగానక కావరం మాటలు మాట్లాడుతున్నారు. దాన్ని విడిచిపెట్టుకుంటే నా ప్రాణేశ్వరుని పానం పోతుంది. మేము ఖచ్చితంగా మేము అందరం తిని కడుపు నిండా తిని భోజనం చేసి తిని పేడా చేసుకొని పోతాం కదా. జయ జగజనని నా ప్రాణేశ్వరుని ఎవడో పాపాత్ముడు కూడదని అంటున్నాను. నేను అతనికి సత్యార భవనము తీసుకొని పోతున్నాను. మా ఆకలి తీర్చి మళ్ళీ విసుకపోవచ్చు కదా. మా ఆకలి తీర్చు కదా. ఏ వదిలిపెట్టుకోవడం కాదు. అరే చుట్టూ తిరిగి పోనా చేద్దాం.